ఓకే ఫ్రెండ్స్. 'ది మైండ్ పాశుపతాస్త్రం' బుక్కు మనం చదువుతున్నాము. ఈ ఇందులో కూడా మనం చదివే చాప్టర్ కూడా పాశుపతాస్త్రము. ఆ చాప్టర్‌లో కూడా మనం జస్ట్ సెక్షన్ ఒక పాశుపతాస్త్రం సెక్షన్ ఉంది. అది జస్ట్ లాస్ట్ క్లాస్‌లో స్టార్ట్ చేసాం. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాము. పరమేశ్వరుడినే ప్రసాదించే పరమేశ్వరుడిచే ప్రసాదింపబడే అతి గొప్ప దివ్యాస్త్రం పాశుపతాస్త్రం. లోకాలన్నింటినీ ధ్వంసం చేసే మహాశస్త్రం. ఇది తిరుగులేని అస్త్రం. మరి పాశుపతాస్త్రాన్ని పొందాలంటే ఏమి చేయాలి? కఠోరమైన సాధన, కృషి, పట్టుదల, అంకిత భావం మొదలైన వాటి ద్వారా మాత్రమే దానిని పొందవలసి ఉంది. అసాధారణమైన మనోనిగ్రహం మరియు ఇంద్రియ నిగ్రహం ఉన్న వారికి మాత్రమే అది ప్రసాదించబడుతుంది. మామూలు మనుషులకి అంటే కామన్ మెన్‌కి అది ప్రసాదించబడదు. మామూలు మనుషులు దానిని భరించలేరు. యోధులకు మాత్రమే అది ప్రసాదించబడుతుంది. అన్ని అనితర సాధ్యులై దానిని పొందగలుగుతారు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో, మామూలు మనిషి చేతిలో పాశుపతాస్త్రం అలా ఉంటుంది. అతి సులభంగా కోపావేశాలు ఉండే వాడి చేతిలో పాశుపతాస్త్రం ఉంటే దానిని వెంటనే ప్రయోగిస్తాడు. అందుకే యోగి యోధులకు మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. ఎంతో సాధన, ఎంతో కృషి, ఎంతో తపస్సు, ధ్యానం, ఎంతో పట్టుదల, ఎంతో దృఢ నిశ్చయం, ఎంతో మనోనిగ్రహం పొందడం, ఎంతో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం యోధత్వం. వాటిని కలిగి ఉన్నప్పుడే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. యోగి అయినవాడు మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలను ఇతోధికంగా పెంపొందింపు చేసుకుంటాడు. ఎంతెంత ప్రయత్నం, ప్రయాసల కూర్చి సాధన, కృషి చేస్తాడు. అటువంటి వారికి మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. ఎవరికి పడితే వారికి పాశుపతాస్త్రం ప్రసాదించబడదు. యోగ్యత, యోధత్వం, యోగి యోధత్వం, మహాసంకల్ప శక్తి, ఎంతో లోకజ్ఞానం, ఎంతో ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్, ఎంతో ఓర్పు, ఎంతో సహనం, ఎంతో కరుణ, ఎంతో క్షమాగుణం మొదలైన గుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. ఎంతో ప్రతిభ, ఎంతో నిపుణత, ఎంతో చాకచక్యం, ఎంతో ఏకాగ్రత, ఎంతో దృఢమైన చిత్తం, ఎంతో విలాస దృక్పథం అంటే మైండెడ్నెస్, ఎంతో మనోపరిణితి అంటే మెచ్యూరిటీ ఆఫ్ మైండ్, ఎంతో సూక్ష్మ బుద్ధిగ్రాహ్యత ఉన్నప్పుడే ఈ పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. సో ఈ పాశుపతాస్త్రం అనేది ఏంటో ఇంకా చెప్పలేదు మనకి. బట్ అది మామూలు కామన్ మ్యాన్‌కి మాత్రం రాదు. ఎంతో అంటే అరిషడ్ వర్గాలన్నిటిని గెలిచి చాలా సంకల్ప శక్తి, లోకజ్ఞానం చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తారు అని చెప్తున్నారనమాట. అతిరథ మహారథులైనా సరే, యోగి యోధులైనా సరే, ఎన్నెన్నో గొప్ప లక్షణాలు, గుణాలున్నా సరే, అన్నింటినీ పరీక్ష చేసి, ఇక పాశుపతాస్త్రాన్ని పొందగల సమర్థుడే అని నిశ్చయించబడినప్పుడు, తరువాతే ఈ పాశుపతాస్త్రం ప్రసాదించబడుతుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పర్వతంలో కఠోరమైన తపస్సు చేశాడు. అర్జునుడు యోధుడు, మహావీరుడు, మహారథుడు. అయినా అన్ని పరీక్షలు ఎదుర్కొని ఉత్తీర్ణుడైన తర్వాతనే ఆయనకు పాశుపతాస్త్రం ప్రసాదించబడింది. పరమేశ్వరుడు అర్జునుడిని పరీక్షించిన తర్వాతనే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడం జరిగింది. అర్జునుడు అనితర సాధ్యుడు, మహావీరుడు, యోగి యోధుడు కనుకనే అది సాధ్యమైంది. పాశుపతాస్త్రం కోసం ఎంతో సాధన, కృషి చేయాలి. ఎంతో ఓర్పు, సహనంతో ఎదురు చూడాలి. ఎంతో సంయమనం, సహనం, ఓర్పులను కలిగి ఉండాలి. ఎంతో పోరాట పటిమ, యోధత్వం, వీరత్వాన్ని కలిగి ఉండాలి. ఎంతో నిపుణత, కృసాగ్ర బుద్ధి, బుద్ధి సూక్ష్మత, వివేకం ఉండాలి. ఎంతో కృషి, అంకిత భావం, మడమ తిప్పని దృఢ నిశ్చయం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహాలు మొదలైనవి ఉండాలి. సో ఇక్కడ ఇన్ని లక్షణాల గురించి చదువుతూ ఉంటే వస్తున్న ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఉన్నాయా, మనలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు అనేది చాలా క్లారిటీ తెలుస్తుంది అనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ అవి చెప్తూ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇంతటి గొప్ప గుణములను, గొప్ప దక్షతలను, గొప్ప శక్తి సామర్థ్యాలను, గొప్ప సాధన ద్వారా మాత్రమే పొందగలము. మనమందరము పాశుపతాస్త్రాన్ని పొందగలవారమే. మన అంతరంగంలో
అనంతమైన శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. అయితే ఎంతో ప్రయత్నము, ఎంతో సాధన, ఎంతో దృఢ నిశ్చయాన్ని కలిగి కృషి చేయవలసి ఉంది. సో, ఈ పాశుపతాస్త్రం మనకి రాదా? ఓన్లీ యోధులకే వస్తుందా అంటే అసలది కాదు. మనం కూడా దాన్ని సాధించుకునేందుకు కావాల్సినవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. కానీ దానికోసం మనం ఎంతో కష్టపడి సాధన చేసి ఆహ్, ప్రయత్నము, సాధన, దృఢ నిశ్చయం ఈ 3 కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఈ వర్తమాన కాలంలో గాంధీ మహాత్ముడు అహింస అనే పాశుపతాస్త్రాన్ని వరప్రసాదంగా పొందారు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ అనే పాశుపతాస్త్రాన్ని పొందారు. నరేంద్ర మోడీ రాజకీయ రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారు. లతా మంగేష్కర్, ఎంఎం సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, హరిప్రసాద్ చౌరాసియా మొదలగు వారు సంగీత రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారు. ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్ మొదలైన వారు ఆర్థిక రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కబీరు మొదలైన వారు ఆధ్యాత్మిక రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందారు. సో, పాశుపతాస్త్రం అంటే ఏమీ లేదు, ఒక్క ఏరియాలో చాలా ఎంతో కావాల్సిన నాలెడ్జ్ ఉండటము అన్నట్లు నాకు అర్థమవుతుంది. చూద్దాం. మనం ఎంచుకున్న రంగంలో వారి మాదిరిగానే పాశుపతాస్త్రాన్ని పొందగల అపారమైన శక్తి సామర్థ్యాలను మన అంతరంగంలోనే ఇముడ్చుకొని ఉన్నాం. అయితే వారిలాగే సంకల్పం, లక్ష్యం, దృఢ నిశ్చయం, పట్టుదల, పోరాట పటిమ, సాధన, కృషి, అంకితభావం, ఓర్పు, సహనం, యోధత్వం, క్షమాగుణం, కరుణ మొదలైన వాటిని అమలుపరిచి ఆచరించినప్పుడు మనం ఎంచుకున్న రంగంలో పాశుపతాస్త్రాన్ని పొందగలము. సో, మనకి ఏ ఏరియాలో ఎందులో అయితే మనం చక్కగా నేర్చుకోవాలి అనుకుంటున్నామో అలా నేర్చుకోవాల్సినప్పుడు ఎంతో కృషి, సాధన, డిటర్మినేషను, పేషెన్సు వీటన్నిటితో కనుక నేర్చుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్‌గా అక్కడ మనకు నేర్చుకోవాల్సిన పాశుపతాస్త్రం అంటే అక్కడ కావాల్సిన మొత్తం జ్ఞానం అంతా మనకొస్తుంది అని. In the multi-dimensional expression of the nature, no individual is lost, forgotten, ignored, or forsaken, or dismissed. All is loved by the nature. అనేక తలాల అంటే డైమెన్షన్స్ ప్రకటం కాగల ఈ ప్రకృతిలో ఏ వ్యక్తి కూడా పోగొట్టబడటం, తృణీకరించబడటం, విస్మరించబడటం, నిర్లక్ష్యం చేయబడటం, వదిలివేయబడటం, మరిచిపోబడటం అనేవి జరగవు. ఈ ప్రకృతి తనలో సమస్తాన్ని సర్వసమానంగా ప్రేమిస్తుంది. ఈ మహాప్రకృతి తనలోని అన్నింటినీ చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. పాశుపతాస్త్రం అనేది అస్త్రశస్త్రాలలో అగ్రగణ్యమైనది. దానిని యోధులు మాత్రమే సాధించగలరు. సాధారణ సిపాయిలు దాన్ని పొందడానికి ముందు యోధులుగా తయారవ్వాల్సి ఉంది. పాశుపతాస్త్రాన్ని పొందడానికి ప్రతి వ్యక్తి అర్హుడే. అయితే యోధుడి వలె సాధించుకోవాల్సి ఉంది. సో, మన అందరికీ కూడా మనకు కావాల్సిన నాలెడ్జ్ అంతా వస్తుంది. దానికి ఎంతో కష్టపడాలి అని చెప్తున్నారు అన్నమాట. ది మైండ్ అను ఈ పుస్తకం ఒక పాశుపతాస్త్రం వంటిది. దీన్ని చదవటానికి అందరూ అర్హులే. అయితే ఈ పుస్తకం యోధులు, ద వారియర్స్ కావాలనుకునే వారి దగ్గరికి మాత్రమే చేరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పుస్తకం మీ దగ్గరికి వచ్చింది అంటే యోధ కావాలనే బలమైన సంకల్పం, దృఢమైన నిర్ణయం మీలో ఏర్పడడం వల్లనే. క్రియేట్ ఎ విజన్ ఫర్ యువర్ ఫ్యూచర్. భవిష్యత్తు పట్ల ఒక దార్శనికతను సృష్టించుకోండి, కలిగి ఉండండి. యోధుడు గొప్ప గొప్ప లక్షణాలను, సంకల్పాలను కలిగి ఉంటాడు. వాటిని వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ చెందించడం కోసం అన్నితర సాధనాలతో, దృఢ నిశ్చయంతో, పోరాట పనితో కృషి చేస్తాడు. సో, వారియర్ అనేవాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప లక్ష్యాలను, సంకల్పాలను పెట్టుకుని వాటిని మేనిఫెస్ట్ చేయడం కోసం ఎంతగానో కష్టపడతాడు. ఎప్పుడు అదే డెడికేషన్, డిటర్మినేషన్‌తో అదే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు కదా! సో, అదే చెప్తున్నారన్నమాట. The basic difference between an ordinary man and a warrior is that warrior takes everything as a challenge, while an ordinary man takes everything as a blessing or a curse.
ఒక మామూలు మనిషి మరియు ఒక యోధునికి గల భేదం ఏమిటంటే, యోధుడు తనకు ఎదురైన ప్రతి అవకాశాన్ని ఒక సవాలుగా స్వీకరిస్తూ ఉంటాడు. మరి మామూలు మనిషి అయితే తనకు ఎదురైన ప్రతిదాన్ని ఒక వరంగానో లేదా శాపంగానో స్వీకరిస్తాడు. A warrior cannot complain or regret anything. His life is an endless challenge, and challenges cannot possibly be good or bad. Challenges are simply challenges. యోధుడు దేని పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడు, ఫిర్యాదు చేయడు, ఏ విషయం పట్ల విచారం వ్యక్తం చేయడు. ఒక యోధుడి జీవితం ఒక ఎడతెగని సవాలు. ఆ సవాలు అనేది మంచిదైనా చెడుదైనా ఏదైనా సరే వాటిని యోధుడు సమానంగా స్వీకరిస్తాడు. సవాళ్ళు నిష్కపటంగా సవాళ్లే. సో సవాళ్ళు అనేవి సవాళ్లే కదా. సో ఆ వారియర్స్ అనేవాళ్ళు దాని మీద కంప్లైంట్ చేయరు. దాన్ని ఛాలెంజ్ గానే తీసుకుని దాని వైపు అది వచ్చే వరకు కష్టపడతారు అని చెప్తున్నారు అనమాట. అదే కామన్ మ్యాన్ అయితే ఏంటి, అది మనం ఒక నచ్చితేనేమో అది చక్కగా బ్లెస్సింగ్ అని చెప్పి ఎంజాయ్ చేస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. లేదంటే ఒక కల్చర్‌లాగా తీసుకొని దాన్ని పుష్ బ్యాక్ చేస్తూ ఉంటాము, రెసిస్ట్ చేస్తాము అని చెప్తారనమాట. బీ రెక్లెస్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద ఐడియల్ దట్ విల్ నెవర్ బిట్రే యూ. సరి అయినది అని మీరు విశ్వసించినప్పుడు దాన్ని ప్రకటన చేయటానికి మరి దానిని సాధించేందుకు తెగించండి. అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. మీరు వంచించబడలేరు. చివరకు సాధించి తీరుతారు. మనకేదైనా ఇది కరెక్టే అని అనిపించినప్పుడు, దాని మీద కంప్లీట్ నమ్మకం ఉన్నప్పుడు ఏమంటున్నారంటే, దానికి ఎంత రిస్క్ అయినా చేయండి అని చెప్తున్నారనమాట. ఆ రిస్క్ చేయటం వల్ల మనం ఏమీ నష్టపోము. సో, దానివల్ల మనము ఇబ్బంది పడతాం కానీ, దాని నుంచి వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ వల్ల మనము ఇంకా నేర్చుకుంటాము అని చెప్తున్నారనమాట. డ్రీమ్ బిగ్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్ బికమ్ వెరీ స్మాల్. గొప్ప గొప్ప లక్ష్యాల సాధన కోసం కలలు కనండి. వాటి ముందర సమస్యలు అనేవి స్వల్పంగా కనిపిస్తాయి. సో, మనకి ఒక పెద్ద ఇల్లు కావాలని అనుకున్నాం అనుకోండి. అది పెద్దది. సో, చిన్న చిన్న అవేంటి అంటే మేబీ డోర్ మ్యాట్స్ అనో, లేకపోతే చిన్న ఎలక్ట్రానిక్స్ అనో, లేకపోతే ఒక అప్లయన్సెస్ కానీ అలాంటివి ఏదన్నా వాటి మీద మనం కంపేర్ చేసుకుంటే కనుక ఏమనిపిస్తాయి, మనకున్న గోల్ పెద్ద ఇల్లు కాబట్టి. సో, ఇటువంటి చిన్న చిన్నయన్నీ అది ఏదన్నా మనం అనుకున్న అప్లయన్స్ లేదు అనుకోండి, అది చాలా చిన్న సమస్యగా ఉంటుంది. అసలు సమస్యగా కూడా అనిపించకపోవచ్చు అని చెప్తున్నారనమాట. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దృఢంగా నిర్ణయించుకొని సాధనకు ఉపక్రమించినప్పుడు దారిలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రతి క్షణము ఎవరెస్ట్ శిఖరం పైనే గురి ఉంటుంది. సో, మౌంట్ ఎవరెస్ట్‌కి పైకెళ్దాము అనుకున్నప్పుడు కూడా సో, అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న ఆహ్, ఆహ్, ఎలివేషన్స్‌లో వెళ్తున్నప్పుడు కొంచెం ఇబ్బందుంటుంది. కానీ అది అనిపియదు. ఎందుకు అంటే నా గోల్ ఏంటి, హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ కాబట్టి ఆ చిన్న చిన్న ఎలివేషన్ ప్రాబ్లమ్స్ పెద్దగా కష్టంగా అనిపియవు అని చెప్తున్నారనమాట. యోధులు అవకాశాల కోసం ఎదురు చూడరు. తామే అవకాశాలను సృష్టించుకుంటారు. అంతరంగ ప్రపంచం నుండి గైడెన్స్‌ని పొందండి. సో, మనకి అంటే నెక్స్ట్ ఏమొస్తుందో దాన్ని బట్టి చూద్దాంలే అని చెప్పి పోస్ట్‌పోన్ చేసుకోకుండా, మనమే ఒక స్టెప్ ఏసి, అంటే వారియర్స్‌లాగా ఏంటి అంటే ఒక స్టెప్ ఏసి వాళ్ళంతట వాళ్ళే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు అని చెప్తున్నారన్నమాట వారియర్స్. సో, వారియర్స్ అందరూ ఏం చేస్తారు అంటే వారి ఇన్నర్ నుంచి వచ్చే గైడెన్స్‌ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అంటున్నారు. యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ నథింగ్ అండ్ ఔట్ ఆఫ్ నథింగ్ అండ్ ఔట్ ఆఫ్ నో వే ఏ వే విల్ బి మేడ్. స్టాప్ లుకింగ్ ఔట్‌సైడ్ ఫర్ హెల్ప్. You are sourced and fueled by a renewable resource which is within you. It never runs out. It is your essence. It is your life. ఏమీ లేని స్థాయి నుండి మీరు ప్రారంభించవచ్చు. ఏ మార్గము తోచనప్పుడు, ఏది దిక్కు తోచనప్పుడు మీ అంతరంగం నుండి ఒక మార్గం ఏర్పడుతుంది. సహాయం కొరకు బాహ్యంగా వెదకకండి. మీ అంతరంగంలోని అన్ని మూలాలు, కారణాలు ఇమిడి ఉన్నాయి. వాటిని ప్రకటన చేసుకోగల ఇంధనం మీలోనే ఉంది. అది ఎప్పటికీ తరగనిది. అది ఎల్లప్పటికీ మీలోనే ఉంటుంది. అది సహజ సిద్ధంగా మీ జీవితంలోనే ఇమిడి ఉంది.
సో, మనకి ఏదన్నా చేయాలి అనుకుంటున్నప్పుడు, లేకపోతే అసలు ఎలా చేయాలి, ఏంటి క్లూలెస్‌గా ఉంటాం. ఒక్కోసారి చేయాలి అని ఉంటుంది కానీ, అప్పుడు ఏంటంటే ఒక స్టెప్ అంటూ వేస్తే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్‌లో నుంచి ఏదో ఒకటి మనకి ఇన్‌ట్యూషన్ లాగానో, లేకపోతే ఒక గైడెన్స్ ఏదో వస్తుంది. ఆటోమేటిక్‌గా మనం దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవటం కుదురుతుంది అని చెప్తున్నాననమాట. యోధుడు తనలో నుండే ప్రేరణ పొంది తనకెదురైన ప్రతి సమస్యను, ప్రతి సవాలును గొప్ప అవకాశంగా మలుచుకుంటాడు. సో, మామూలుగా ఏంటంటే మోటివేషన్ కోసమో, లేకపోతే మనం ఎవరో ఒకళ్ళు పుష్ చేస్తేనో, లేకపోతే దేనికోసమో వెయిట్ చేస్తూ ఉంటాము. అదే వారియర్ అయితే తనని తనే మోటివేట్ చేసుకొని ముందడుగు వేస్తాడు అని చెప్తున్నాననమాట. Behind every problem or challenge, there is a question trying to ask itself. Behind every question, there is an answer trying to reveal itself. Behind every answer, there is an action trying to take place. And behind every action, there is a way of life trying to born. అసలు యాక్చువల్లీ ఇది చాలా సింపుల్‌గా భలే అనిపిస్తుంది. ఇది డాక్టర్ మైకేల్ బెర్నార్డ్ బిక్విత్ అనే ఆయన చెప్పారంట. ప్రతి సమస్య వెనుక ఒక ప్రశ్న దాగి ఉంది. ప్రతి ప్రశ్న వెనుక ఒక సమాధానం దాగి ఉంది. ప్రతి సమాధానం వెనుక కార్యం దాగి ఉంది. ప్రతి కార్యం వెనుక ఒక జీవిత మార్గము లేదా గమ్యం ఉద్భవించడానికి సిద్ధంగా ఉంది. మనకి ఏదైతే ప్రాబ్లమో, ఛాలెంజో అనుకుంటూ ఉన్నామో దానికి ఏం చెప్తున్నారంటే ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్‌కి లేదా ఛాలెంజ్‌కి ఒక క్వెషన్ ఉందన్నమాట. సో, అదేంటి ఆ ఛాలెంజ్ ఎందుకొచ్చింది అనే దానికి ఒక క్వెషన్ దానిలో ఒక క్వెషన్‌తో రిలేట్ అయ్యి ఉంటుంది. ఒక క్వెషన్ అంటూ వచ్చింది అంటే దానికి ఒక ఆన్సర్ కూడా ఉంటుంది. ఆ ఆన్సర్ ఏమవుతుంది? ఒక దానికి ఆ ఆన్సర్ మామూలుగా దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది అంటే, అక్కడ మనం చేయాల్సిన ఒక యాక్షన్ మీద ఉంటుంది. సో, ఆ యాక్షన్ ఆన్సరు, ఆ యాక్షన్ వచ్చినప్పుడు, ఆ యాక్షన్ మీద కనుక మనం ఆహ్, పని చేస్తే కనుక ఆటోమేటిక్‌గా ఒక కొత్త మార్గం కానీ, ఒక కొత్త గోల్ కానీ రెడీగా అవుతుంది. అంటే మనం ఏదైతే చేయాలనుకున్న ఒక ఇన్వెన్షనో, ఒక కొత్తది ఉద్భవించడానికి రెడీ అవుతుంది అని చెప్తున్నారన్నమాట. సమస్యలు, సవాళ్ళ నుండి కొత్త కొత్త అవకాశాలు, గమ్యాలు, లక్ష్యాలు ఉద్భవిస్తాయి. ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని గొప్ప గ్రంథాలను చదవండి. వాటిల్లో 'ద కోడ్ ఆఫ్ ద ఎక్స్‌ట్రా ఆర్డినరీ మైండ్' బై విషన్ లఖియాని ఒక అద్భుతమైన గ్రంథం. దాని నుండి కొన్ని టాపిక్స్ ఇక్కడ ఇస్తున్నాము. 'ద కోడ్ ఆఫ్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మైండ్' అనేది ఒక బుక్ అంట. దానిలో నుంచి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. Extraordinary minds do not need to seek validation from outside opinion or through the attainment of goals. Instead, they are at peace with themselves and the world around them. They live fearlessly, immune to criticism or praise, and fueled by their own inner happiness and self love. అసాధారణమైన మనోశక్తి కలవారు బాహ్యంగా ఇవ్వబడు అభిప్రాయాలకు లేదా లక్ష్య సాధనతో వచ్చే విమర్శనలకు అంత ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వరు. వాటి గురించి పట్టించుకోరు. వారు తమలో తాము ప్రశాంతంగా ఉంటారు. ఈ ప్రపంచంతో కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ విమర్శలకు, పొగడ్తలకు లొంగని రీతిలో చాలా నిర్భయంగా జీవించగలుగుతారు. వారు తమ యొక్క అంతర్గత ప్రేమ మరి అంతర్గత సంతోషాల ద్వారా తమ జీవితాలను ఉత్తేజింప చేసుకుంటారు. సో, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఛాలెంజెస్‌ని వాళ్ళు తీసుకుంటారు. సో, అక్కడ బయట నుంచి వచ్చే వాలిడేషన్ కానీ, ఆహ్, ఎవరన్నా ఏమన్నా దాని మీద ఏమన్నా కామెంట్ చేస్తారా అని కానీ, దాంతో అస్సలు వాళ్ళు పట్టించుకోరు. ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఏదైతే టేకప్ చేశారో దాంతో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆహ్, పొగడ్తలకి లొంగరు, విమర్శలకి లొంగరు అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే వారు తమ యొక్క అంతర్గత ప్రేమ మరియు అంతర్గత సంతోషాల ద్వారా తమ జీవితాలను ఉత్తేజింపపరుచుకుంటున్నారు. సో, వాళ్ళు ఇన్నర్‌లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి సాటిస్ఫాక్షన్‌ని, మోటివేషన్‌ని అన్నిటిని అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారన్నమాట. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్‌తో వాళ్ళకసలు ఏమీ సంబంధం లేదు అని. ఒక యోగి యోధుడికి ఇతరుల విమర్శలు, పొగడ్తలు, అభిప్రాయాలు ఏవీ ప్రభావితం చేయలేవు. ఇతరుల ప్రవర్తన వలన యోగి యోధుడు కలత చెందడు. తన జీవితంలో ఏవేవి కావాలో
ఏ లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకోవాలో తన అంతరంగం నుండే సహజావబోధన అంటే ఇంట్యూషన్ ద్వారా వచ్చే సందేశాలను పొందుతారు. ఇతరుల సలహాల కోసం ఏదైనా మంచి ఉందనిపిస్తే అది తన అంతరంగానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తే ఆ సలహాలను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇతరులు కూడా ఈ విశ్వంలో భాగమే. సో ఇందాకేమన్నారు? వీళ్ళకి ఔట్‌సైడర్‌తో పని లేదు అన్నారు. కానీ అదే బయట నుంచి చెప్పినప్పుడు ఎవరైనా ఏదన్నా సజెషన్ ఇచ్చినా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఒకవేళ వాళ్ళకి అది ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తే కనుక దాన్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారనమాట. ఎందుకు? అది కూడా మన యూనివర్స్‌లో పార్టే కదా! అని. అదే కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లయితే దాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు అన్నట్లుగా నాకర్థమవుతుంది. ఉన్నతమైన లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకోవటం. సో, ఈ వారియర్స్ అనేవారు లేకపోతే ఎక్స్‌ట్రార్డినరీ వాళ్ళు లక్ష్యాల్ని, సంకల్పాల్ని ఎలా ఎంచుకుంటారు అని. యూ కెన్ సెట్ గోల్స్ దట్ కమ్ ఫ్రమ్ యువర్ డీపెస్ట్ ఫీలింగ్స్ అబౌట్ లివింగ్ ఎ మీనింగ్‌ఫుల్ లైఫ్. మీ యొక్క అంతరంగం నుండి వెలువడే ప్రగాఢమైన ఫీలింగ్స్‌ని ఆధారంగా మీ జీవితంలో ఏ లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉండాలో నిర్ణయించుకోవచ్చు. నేనేం చేయాలి? ఏ లక్ష్యాలు ఎంచుకోవాలి అని మీ అంతరంగాన్ని అడగండి. ఒక ఆహ్లాదకరమైన, ఆనందకరమైన భావన లేదా ఆలోచన మీ మదిలో నుంచి వెలువడుతుంది. ప్రతిరోజు సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు 2 మూసుకొని ఒక్క 15 నిమిషాల పాటు అంతరంగ ప్రయాణం చేయండి చాలు. కొత్త కొత్త ఆలోచనలు, ఐడియాలు మీ మదిలోకి ఫ్లాష్‌ల్లాగా వచ్చే తీరుతాయి. The goals that spring from your soul will bring joy in and of themselves, not for the purpose of pay or earn money or for material world. They are the experiences that create the best moments in life. A good goal should scare you a little and excite you a lot. మీ ఆత్మ నుండే ఉద్భవించే లక్ష్యాలు వాటితో పాటు ఆనందాన్ని మోసుకొస్తాయి. కేవలం డబ్బు సంపాదన కోసమో, ఆస్తులు సంపాదించుకోవటమో కాకుండా చాలా మంచి జ్ఞాపకాలను జీవితంలో కలిగించే విధంగా గల అనుభవాలను ఇచ్చే లక్ష్యాలు మీకు శ్రేయస్కరమైనవి. ఒక మంచి లక్ష్యం కొద్దిగా భయపెట్టినా ఎంతో ఎక్కువ ఉత్తేజాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సో, మనకి కనుక ఒక మంచి గోల్స్ కనుక పెట్టుకుంటే అది కొంచెం కష్టమయ్యి మొదట్లో ఇబ్బంది పెట్టినా కూడా అంటే దానిది ఎలా వస్తుంది? ఏంటి? అనే ఒక రకమైన భయం ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా అది మనని చాలా ఎక్సైట్ చేస్తుంది అని చెప్తున్నారు. అదేంటి? మన ఇన్నర్ నుంచి రావాలి ఆ గోల్ అనేది. అంటే మనం ఏదో ఔట్‌సైడ్ వరల్డ్ ప్రెషర్‌తో కనుక గోల్స్ పెట్టుకోకుండా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి అది అలా ఆ లక్ష్యాన్ని మనం అనుకున్నప్పుడు వచ్చే ఆనందం వల్ల కానీ ఆహ్, జరిగింది అని అనుకున్నప్పుడు కానీ, లేకపోతే అసలు అది ఒకటి ఉంది అని తెలిసినప్పుడు కానీ వచ్చే ఆనందంతో అటువంటి లక్ష్యాలను పెట్టుకోవాలి అంటున్నారనమాట. ఉన్నత లక్ష్యాలు, మంచి లక్ష్యాలు, ల ఉన్న ఉత్తమమైన లక్ష్యాలు అనేవి హృదయం నుండి వెలువడతాయి. మనస్సు నుంచి కాదు. మీ హృదయం చెప్పేదాన్ని లక్ష్యంగా చేసుకోండి. ఉత్తమమైన మంచి లక్ష్యాలు మీ హృదయంలో ఆనందకరమైన భావనలను కలిగిస్తాయి. ఏదో ఉత్తమమైన దాన్ని సాధించగలం అనే ఉత్తేజకరమైన ఫీలింగ్‌ని మీలో కలిగిస్తాయి. మనకు, మన ప్రపంచానికి, సమాజానికి మంచి జరగవచ్చు అనే భావనలు, స్పందనలు మీ మదిలో మొదలవుతాయి. మీ హృదయం నుండి వెలువడే లక్ష్యాలను ఎంచుకోండి. సో, ఇందాక చెప్పినట్లే మనం కనుక తీసుకున్న గోల్స్ అనేవి ఏంటి అంటే, ఆ గోల్ మనము ఆహ్, ఇలా అనుకున్నప్పుడు ఎంతో మనకి ఆనందాన్ని కలిగించే ఉంటేనే వాటిని తీసుకోండి అని చెప్తున్నారనమాట. సో, దీనికి కావాల్సిన ఒక ఎక్సర్‌సైజ్ చెప్తున్నారిక్కడ. ఉత్తమమైన లక్ష్యాలను ఎంచుకోవటం. సుఖాసనంలో హాయిగా కూర్చొని 2 కళ్ళు మూసుకొని శ్వాస నిశ్వాసను గమనిస్తూ ఇలా 3 లేదా 4 నిమిషాలు ఉండండి. బంగారు వర్ణం కల దివ్యకాంతి అంటే ద గోల్డెన్ డివైన్ లైట్ సహస్రార గుండా మీ దేహంలోనికి నెమ్మది నెమ్మదిగా ప్రసారమవుతూ దేహమంతా నిండిపోయినట్లుగా ఫీలింగ్స్‌తో భావనతో చెందండి. దేహం మొత్తము రిలాక్స్ అయినట్లుగా భావన చెందండి. సో, ఫస్ట్ మెడిటేషన్‌లో 3, 4 మినిట్స్ కూర్చోమన్నారు.
తర్వాత ఏంటంటే గోల్డెన్ లైట్ మనకి తలపై నుంచి సహస్రారం నుంచి మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్లుగా ఊహించుకుని మనం బాడీ అంతా కూడా రిలాక్స్ అయినట్లుగా ఊహించుకోమన్నారు. మీ హృదయంలో లోతుల్లోంచి సందేహం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చోండి. 5 లేదా 6 రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా లోపల నుండి సందేశాలు వస్తాయి. సో, ఇలా కనుక అంటే 1, 2 రోజులు కాకుండా ఒక అట్‌లీస్ట్ 5, 6 డేస్ అన్నా అలా చేయాలి అని చెప్తున్నాననమాట. ఏంటంటే పైకి మన సహస్రారం నుంచి గోల్డెన్ లైట్ వస్తున్నట్లుగా, బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్లుగా, అంతా బాడీ రిలాక్స్ అయినట్లుగా ఊహించుకుని అలా ఫీల్ అవుతూ ఉండాలనమాట. మీ లోపల నుంచి ఒక లక్ష్యం లేదా సంకల్పం స్ఫురిస్తుంది. అది స్ఫురించినప్పుడు ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన భావనలు, భావోద్వేగాలు మీలో కలుగుతాయి. వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే. అలా మెడిటేషన్‌లో అలా ఉన్నప్పుడు మనకి కొన్ని ఐడియాస్ వచ్చి చాలా హ్యాపీగా ఒక రకమైన మంచి ఎమోషన్‌తో ఉంటాము. అలా వచ్చినప్పుడు కనుక వాటిని చాలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాననమాట. సో, ఇలా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు నాకు ఒకటో గుర్తొచ్చిందనమాట. అంటే మెడిటేషన్‌లో ఇలా వచ్చినప్పుడు నేను అది వరకు ఉన్నట్టుండి లేసిపోయేదాన్ని మెడిటేషన్ నుంచి. మళ్ళీ మర్చిపోతానేమో దాని మీద ఏదైనా చేయాలన్నా ఏదైనా యాక్షన్ చేయాలంటే కానీ లేకపోతే రాసి పెట్టుకోవడం కోసం మెడిటేషన్ నుంచి బయటకొచ్చేసేదాన్ని. అలా వచ్చినప్పుడు ఒకసారి నాకు ఒక సీనియర్ మాస్టర్ చెప్పారనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నీ పక్కనే ఒక పెన్ను, పేపర్ పెట్టుకో. సో, నీకిలా అనిపించినప్పుడు మెడిటేషన్ నుంచి బయటికి రాకుండా జస్ట్ దాని మీద రాసేసుకొని మెడిటేషన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేయి. అప్పుడు మర్చిపోకుండా ఉంటావు అని. ఇదొకటి షేర్ చేయాలనిపించింది. సో, నెక్స్టు స్టెప్ ఏమన్నారంటే, ఆ లక్ష్యాన్ని లేదా సంకల్పం నెరవేరినప్పుడు ఏ జీవిత అనుభవాలు అంటే మన ఎక్స్‌పీరియన్సెస్ పొందుతున్నామో, ఏ విధంగా ఫీలింగ్స్ ఉన్నాయి, ఏ విధంగా మీ ఆనందము మరియు ఇతర అనుభూతులను కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో పంచుకుంటున్నారు. మీ జీవనశైలి అంటే లైఫ్ స్టైల్, ఆలోచనా విధానము, కుటుంబ పరిస్థితులు, వృత్తి, వ్యాపకాలు ఎలా ఉంటున్నాయి? ఈ సమాజానికి మీరు ఏ విధంగా చేయూతనివ్వాలి? అంటే కంట్రిబ్యూషన్స్ ఎలా ఉంటున్నాయి మన కమ్యూనిటీకి అని. అన్నింటిని మీ మనోక్షేత్రంలో పిచ్ చిత్రీకరణ అంటే పిక్చరైజేషన్ చేయండి. సో, ఒక గోలొచ్చింది. దాన్నేదో గుర్తుపెట్టుకున్నాము. సో, ఏదైతే చేయాలనుకుంటున్నామో, అది మనం ఒకసారి అచీవ్ చేసేసిన తర్వాత మన ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉన్నాయి? ఫ్రెండ్స్‌తో ఎలా ఉన్నాయి? సొసైటీలో ఎలా ఉంది? మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుతుంది? ఇవన్నీ కూడా బాగా ఆహ్, పిక్చరైజ్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఇప్పుడు 2 అరచేతులు కళ్ళపై ఉంచి, ఒక్క అర నిమిషం ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి. వెంటనే మీకు అంతరంగం నుంచి స్ఫురించిన లక్ష్యాన్ని ఒక డైరీ లేదా నోట్‌బుక్‌లో రాయండి. ప్రతిరోజు 15 నిమిషాలు అభ్యాసం చేయండి. అంతే. రోజువారీ లక్ష్యాల్ని వారానికి, నెలకి, ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు జీవిత కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు ఎలా ఏవైనా సరే ఎంచుకోవచ్చు. ఇక రాబోయే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు మీరు ఎలా ఉంటారు? మీ జీవిత అనుభవాలు ఏమిటి? సంఘంలో మీ పాత్ర ఏమిటి? కుటుంబ సభ్యులు మీతో ఎలా ఉంటున్నారు? ఇలా అనేక విధాలుగా విజువలైజేషన్ చేయండి. ఒక డైరీలో లేదా కంప్యూటర్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో మీ యొక్క లక్ష్యాలని, సంకల్పాలని రాయండి. వాటిని తప్పక సాధిస్తారు. యాక్చువల్లీ చాలా సింపుల్‌గా ఉంది. ఆహ్, సో, ఏంటంటే రెగ్యులర్‌గా మెడిటేషన్ 3, 4 మినిట్స్ చేస్తూ, ఆ తర్వాత మెడిటేషన్‌లో మన సహస్రారం నుంచి ఆహ్, గోల్డెన్ లైట్ మన బాడీ అంతా స్ప్రెడ్ అవుట్ అవుతున్నట్లుగా, బాడీ అంతా రిలాక్స్ అయినట్లుగా ఉంచుకొని, అలా ఒక ఫ్యూ డేస్ చేసిన తర్వాత మనకి ఏదో ఒక మన మెడిటేషన్‌లో మనకేదో ఒక రకమైన ఐడియా వస్తుందనమాట. సో, ఆ ఐడియాని మన గోల్ లాగా పెట్టుకొని, ఆ గోల్ మనకి వచ్చేసితే మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? ఎలా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాము? దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాము? మనం దాని ద్వారా అందరికీ ఎంత యూజ్‌ఫుల్ అవుతుంది? ఇవన్నీ కూడా పిక్చరైజ్ చేసుకుంటే, అలా కాసేపు మెడిటేషన్ చేసి ఆహ్, మెడిటేషన్ తర్వాత చేతుల్ని కళ్ళ మీద పెట్టుకుంటే కనుక ఆహ్, అది మన ఇన్నర్‌తో కనెక్ట్ చేసి మనకేదైతే కావాలో మనం చెప్పినట్లనమాట. సో, అలా రోజు ఒక 15 నిమిషాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే ప్రణాళికలో అది షార్ట్ టర్మ్ అయినా అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అయినా అవ్వచ్చు. ఆటోమేటిక్‌గా ఆహ్, అవి వాటి మీద కాన్స్టెంట్‌గా మనం వర్కౌట్ చేస్తూ ఉంటే జరిగిపోతాయి అని చెప్తున్నారు. సో, మన ఇన్నర్‌తో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతోంది? సారీ. ఆహ్, ఇన్నర్‌తో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి దానికి ఏ పనులైతే చేస్తే ఏ మనకు కావాల్సినట్లుగా మనం మన గోల్‌ని రీచ్ అవుతామో,
అది ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా కానీ, ఇంకా వేరే వాళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా కానీ, మన ఎక్కడ బుక్స్ ద్వారా కానీ, మనం ఎలా గైడ్ చేస్తూ ఉంటుందనమాట. మనం ఆ గోల్‌ని రీచ్ అవ్వటానికి ఏం చేయాలి అని చెప్పి. అందుకనే మెడిటేషన్ కంటిన్యూ చేయటం అలా ఇంపార్టెంట్ అన్నట్టు నాకర్థమవుతుంది. అది ఎక్సర్‌సైజు. నెక్స్ట్ మళ్ళీ సెక్షన్ కంటిన్యూ చేస్తున్నాను. యోధ, మహాయోధ, యోగి యోధ కల కాగల అన్ని శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలోనే ఇమిడి ఉన్నాయి. అయితే అందుకోసం మన లక్ష్యాన్ని, సంకల్పాన్ని పెట్టుకోవాల్సి ఉంది. అందుకోసం ఊహాశక్తులు అంటే ఇమాజినేషన్ ఉపయోగించాల్సి ఉంది. వాటిని సాకారం చేయడం కోసం కృషి, సాధన చేయవలసి ఉంది. ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపదన ఏమిటి? జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. యోగి సిద్ధిని పొందినవాడు కాలక్రమంలో ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు. అజ్ఞానం అంతరించి మన యొక్క యథార్థ స్వరూపాన్ని స్వ అనుభవంలోనికి గ్రహించే ఆత్మజ్ఞానమే సర్వశ్రేష్టకరమైనది. ఆ ఆత్మజ్ఞానం అనేది ఒకరు ఇచ్చే భిక్ష కాదు. స్వప్రయత్నంలో అకుంఠిత యోగ సాధనతో ఎవరికి వారు ఆ ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకోవాల్సి ఉంది. సో, మనకి ఈ ప్రపంచంలో అన్నిటికంటే కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. ఈ విజ్డమే కదా! సో, విజ్డమ్‌కి మించింది ఇంకా అసలు వేరే ఏమీ లేదు. అంటే మనకి డబ్బులున్నా అవన్నీ కూడా పోతూ ఉంటాయి. అదే కనుక మనకి జ్ఞానం, విజ్డమ్ ఉంటే కనుక అదసలు ఎక్కడికి ఒకసారి మనకు అంటూ జ్ఞానం వచ్చిన తర్వాత అది ఇంకెక్కడికి వెళ్ళదు. దాని ద్వారా మనం సిద్ధి వస్తుంది. అజ్ఞానం అంతా పోయి జ్ఞానం వల్ల మనలో చాలా ఆహ్, ఆహ్, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకునే ఆప్షన్స్ చాలా ఎక్కువుంటాయి అని చెప్తున్నారన్నమాట. ఆత్మజ్ఞాన సముపార్జనలో గురువులు సహాయకారులుగానే ఉంటారు. ఎవరికి వారే యోగులుగా తయారవ్వాలి. ఎవరికి వారే ఎంతో సాధనతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో దీక్షతో యోగులుగా, జ్ఞానులుగా తయారవ్వాల్సి ఉంది. సో, ఈ ఆత్మజ్ఞానం ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి టీచర్స్ అనేవాళ్ళు జస్ట్ గైడ్ చేస్తారు. దానికి కావాల్సిన పనులంతా కూడా ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ వారియర్స్ వాళ్ళే ఎంతో కష్టపడి, ఎంతో ఆహ్, ఫోకస్డ్‌గా వాటిని చేయాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఆత్మజ్ఞానం మాత్రమే ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపద. ధనము, వజ్రవైడూర్యాలు, బంగారం, ఆస్తులు, అష్టైశ్వర్యాలు ఇలా ఎన్ని ఉన్నా అన్నింటికంటే గొప్పది, మహాశ్రేష్టమైనది ఆత్మవిజ్ఞానం మాత్రమే. ఈ పుస్తకం యొక్క అంతిమ సందేశం, ద అల్టిమేట్ మెసేజ్ కూడా అదే. సో, ఈ బుక్ అంతా ఏం చెప్తున్నారు అంటే, ఆత్మజ్ఞానము అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారన్నమాట. భీష్ముడు, అర్జునుడు, కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారు యోధులు, మహారథులు అయితే వ్యాధు వ్యాసులు మరి శ్రీకృష్ణుడు యోగియో సారీ వేదవ్యాసుడు మరి శ్రీకృష్ణుడు యోగి యోధులు. ఎందుచేతనంటే వారు మహా ఆత్మజ్ఞానులు కనుక. సో, భీష్ముడు వీళ్ళందరినేమో యోధులు అన్నారన్నమాట. అదే కృష్ణుడినేమో యోగి యోధులు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇంకా ఎక్కువుంది కాబట్టి. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో సంపదలు ఉన్నాయి. ఐశ్వర్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక స్థాయి వరకే అనుభవించదగినవి. ఆత్మజ్ఞానం మాత్రమే ఈ ప్రపంచంలో అతి గొప్ప సంపద. మహాశ్రేష్టమైనది. సో, ఈ దీని గురించి మళ్ళీ ఇంకో ఎక్సర్‌సైజ్ ఉందిక్కడ. సంపదను సృష్టించే అభ్యాసం. సుఖాసనంలో హాయిగా కూర్చుని, కళ్ళు మూసుకొని 3 లేదా 4 నిమిషాల పాటు నెమ్మదిగా, దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ, దేహం పరంగా రిలాక్స్ అవ్వండి. ఇందాకట్లానే ఒక 3, 4 మినిట్స్ ఆహ్, ఆహ్, బ్రీతింగ్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి అని చెప్పారు. తర్వాత ఏమన్నారంటే, ఇక్కడ ఊహాశక్తిని, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ చాలా చక్కగా వినియోగించి సంపదను సృష్టించే కళను పెంపొందించుకుంటాం. అపారమైన ధనము లేదా సంపద మీ జీవితంలో ఈ సాధన ద్వారా ప్రవహిస్తుంది. తీర్పు చెప్పటం అంటే జడ్జిమెంట్ అనే దాన్ని పక్కన పెట్టండి. తర్కం, విశ్లేషణను పూర్తిగా వదిలిపెట్టండి. మీ అంతరంగ ప్రపంచంపై అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. చిన్న పిల్లల వలె అమాయకత్వం అంటే ఇన్నోసెన్స్ కలిగి సబ్‌కాన్షియస్ మైండ్‌ని విశ్వసించండి. సో, ఇక్కడేంటంటే జడ్జిమెంట్ అంటూ ఏమీ లేకుండా, లాజికల్ థింకింగ్ అంటూ ఏమీ లేకుండా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయి, చాలా ఇన్నోసెంట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌ని అది ఏం చెప్తుంటే అది వినమంటున్నారనమాట.
ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత బ్యాంక్ చెక్ బుక్‌ని తీసుకోండి. లేదా ఒక పుస్తకాన్నైనా చెక్ బుక్‌గా అనుకోండి. ఇప్పుడు ఏదైనా అట్టపెట్టెను తీసుకోండి. మరి దానిని చెక్ చెక్స్ డ్రాపింగ్ బాక్స్‌గా అనుకోండి. సో, ఏదైనా చెక్ బుక్‌ని కానీ, ఏదైనా పాత పుస్తకాన్ని కానీ ఆహ్, ఆహ్, తీసుకొని దాన్ని అలా అనుకుని ఒక బాక్స్‌లో పెట్టమన్నారనమాట. మొదటి రోజు రూ. 1000 చెక్ పైన రాసి సంతకం పెట్టి ఆ పెట్టెలో పడేయండి. రెండో రోజు రూ. 2000, మూడో రోజు రూ. 3000, నాలుగో రోజు రూ. 4000 అలా చెక్స్ వేసి ఆ బాక్స్‌లో పడేస్తూ ఉండండి. 20వ రోజున రూ. 20,000, 150వ రోజున రూ. 1,50,000, 365వ రోజున రూ. 3,65,000 ఇలా చెక్స్ రూపంలో ఆ బాక్స్‌లో పడేయండి. ఈ 365 రోజుల్లో చెక్స్ రూపంలో ఆ బాక్స్‌లో మీరు పొదుపు చేసిన మొత్తాన్ని రూ. 6.67 కోట్ల. 100 రోజులకు గాను మీరు పొదుపు చేసిన మొత్తం రూ. 50,00,000. గణిత శాస్త్రంలో బీజగణితం అంటే ఆల్జీబ్రా ప్రకారం n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డేస్ అయితే ఎన్నవ రోజు మీరు పొదుపు చేసిన మొత్తము n టైమ్స్ n+1 డివైడెడ్ బై 2. దీనిని 1000తో గణిస్తే ఆ వచ్చిన మొత్తం మీరు పొదుపు చేసిన డబ్బుకు సమానమవుతుంది. సో, ఆల్జీబ్రా ఈక్వేషన్ చెప్పి మనం ఎన్ని రోజులు చేస్తే ఎంత డబ్బొస్తుంది అని చెప్పారనమాట. ఒక నోట్‌బుక్‌లోని తెల్ల కాగితాలను చెక్కులుగా భావన చెందుతూ అలా చేయవచ్చును. లేదా కళ్ళు మూసుకొని ప్రతిరోజు ఒక చెక్కుని ఒక బాక్స్‌లో వేస్తున్నట్లుగా కూడా చిత్రీకరణ చేసుకోవచ్చు. సో, ఏంటి ఇది మనకి డబ్బులు కావాలనుకుంటే కనుక అలా ఇది హ్మ్. అవి ఒక బుక్‌నో, ఒక చెక్‌నో పేపర్ మీద రాసుకొని, అలా వేసుకుంటూ, ఇమాజిన్ చేసుకుంటూ అలా ఆహ్, ఆ బాక్స్‌లో వేయమన్నారనమాట. మొదటి రోజు రూ. 1000 నుంచి 220వ రోజున ఆహ్, దానికి 10,000 1000 2,20,000 అలా యాడ్ చేసుకుంటూ ఆ డబ్బులు ఎక్కువవుతున్నట్లుగా మనల్ని కలలు కనమన్నారనమాట. ఉదాహరణకు 100వ రోజుకి మీరు పొదుపు చేసిన మొత్తం 50,5,00,000. అంత డబ్బు మీ దగ్గర ఉన్నట్లయితే ఏ ఏ జీవిత అనుభవాలు పొందుతారు? ఇంట్లో ఫర్నిచర్‌లు ఏ రీతిగా సమకూర్చుకుంటారు? మీ డ్రెస్ తీరు, మీ వ్యవహార శైలి, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆ డబ్బుని ఎలా వినియోగిస్తారు? అలా అనేక రకాలుగా విజువలైజేషన్ చేసుకోండి. సో, మనకి ఇలా డబ్బులు వేస్తూ ఉన్నప్పుడు మనకి ఎంత డబ్బులున్నాయో ఒక ఐడియా వస్తుంది కదా! సో, ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెడతాము? దాన్ని ఏం చేస్తాము? అనేది విజువలైజ్ చేసుకోమన్నారు. మీ మనోక్షేత్రంలో ఇప్పటికే మీ దగ్గర రూ. 50,00,000 ఉంటున్నాయి. ఆ డబ్బును ఎలా వినియోగిస్తున్నారు అని ఇమాజిన్ చేసుకోండి. ఈ చిత్రీకరణ ఆటను అంటే విజువలైజేషన్ గేమ్‌ని కొన్ని రోజుల పాటు 10, 15 రోజుల నుంచి 365 చెక్కులను ఆ బాక్స్‌లో వేసినట్లుగా కలలు కంటే సరిపోతుంది. లేదా ప్రతిరోజు ఒక చెక్కుని అలా 365 రోజులు ఆ బాక్స్‌లో వేస్తున్నట్లుగా కూడా చిత్రీకరణ చేసుకోవచ్చు. 365 రోజులు ఈ చిత్రీకరణ చేస్తారా? లేదా 10, 15 రోజులు చిత్రీకరణ పూర్తి చేస్తారా? అనేది మీరే ఎంచుకోవాలి. సో, అది ఎన్ని రోజులు కావాలి అనుకుంటే, అన్ని రోజులు మనకు కావాల్సింది అలా విజువలైజ్ చేసుకోవటము. అది మనకి ఎన్ని రోజులు చేయాలనుకుంటే అలా చేయొచ్చు అని చెప్తున్నారనమాట. The universe makes no distinction between what you visualize and what you are now. The universe gives what you have in your imagination. సో, మనకి ఇప్పుడు ఏమున్నది అనే దాంతో యూనివర్స్‌కి సంబంధం లేదు. మనం ఏదైతే విజువలైజ్ చేసుకుంటున్నామో అదే మనకి ఇస్తుంది అని చెప్తున్నారనమాట. మీరు దేనిని చిత్రీకరించుకుంటున్నారు లేదా మీరు ఎలా ఉంటున్నారు అనే విషయాల్ని ఈ విశ్వం పట్టించుకోదు. మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ దేని గురించి ఊహాశక్తిని ఉపయోగించి కలలు కంటున్నారు అనే విషయాన్ని మాత్రమే గుర్తించి ఈ విశ్వం ఇస్తుంది. ఆ ఆటను ఎప్పుడైనా ప్రారంభించవచ్చు లేదా ఎప్పుడైనా ఆపేయవచ్చు. ఇలాగే చేయాలి, ఇటువంటి నియమ నిబంధనలు ఆహ్, ఎటువంటి నియమ నిబంధనలు ఉండవు. ఇది చేయవచ్చు, అది చేయకూడదు అని షరతులు ఉండవు. ఊహాశక్తితో మీరు పొదుపు చేసిన డబ్బుని ఎలాగైనా మీ ఖర్చు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ నిర్మాణాత్మకంగా, కన్‌స్ట్రక్టివ్‌గా ఖర్చు పెడుతున్నట్లుగా. అయితే ఆనందకరమైన జీవితానుభవాలను పొందుతారు. అయితే అతి ముఖ్యమైన విషయాలు ఊహాశక్తిని ఎంతో నమ్మకంతో ఉపయోగించండి.
దీనిని సీరియస్‌గా తీసుకోకుండా చిన్న పిల్లల ఆటలాగా మాదిరిగా ఈ ఆటని ఆస్వాదించండి. సో, ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారనమాట. ఏంటంటే, మనము ఇమాజినేషన్‌తో ఎంతో నమ్మకం ఉండాలి. చాలా ఫెయిత్‌ఫుల్ అంటే దాని మీద ఉండాలి మనం. జరుగుతుందా? లేదా? అని చెప్పి మళ్ళీ దాని మీద డౌట్స్ ఒద్దు. రెండోదేంటి అంటే దానిలో లాజికల్ మైండ్‌తో ఆలోచించి, ఇదేంటిది? అలా కాకుండా సో, చాలా ఇన్నోసెంట్‌గా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలనమాట. The larger the challenges, problems, and obstacles you face, the bigger your success will be, and the closer you are to achieve it. సమస్యలు, సవాళ్లు, మరి ఆటంకాలు ఎంత పెద్దవైతే వాటి వెంట పెద్ద విజయం నడిచి వస్తుంది. మరి ఆ విజయాన్ని సాధించడానికి అతి దగ్గరగా చేరువవుతారు. సో, మనకి ఎంత ఆహ్, ఎన్ పెద్ద ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఉంటే అంత త్వరగా ఆ విజయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో దానికి అంత ఫాస్ట్‌గా ఎళ్తాము అంటున్నారు. $1,000,000,000 ధనం సంపాదించడానికి ముందు ఎన్నో సవాళ్లు, సమస్యలు, ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని అధిగమించిన తర్వాత విజయం సంప్రాప్తిస్తుంది. పాశుపతాస్త్రం అనేది మనం అడిగిన వెంటనే ఆకాశం నుంచి ఊడిపడదు. పాశుపతాస్త్రాన్ని పొందే ముందు ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లను, ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక యోధగా తయారవ్వాల్సి ఉంటుంది. పాశుపతాస్త్రం అనేది యోధులకు మాత్రమే ప్రసాదించబడుతుంది. సామాన్య సిపాయిలకి అంటే కామన్ సోల్జర్స్‌కి ఇవ్వబడదు. యూ ఆర్ నెవర్ గివెన్ ఎన్ ఆబ్స్టికల్ ఆర్ ఎ ఛాలెంజ్ దట్ యూ డు నాట్ హావ్ ద ఎబిలిటీ టు ఓవర్‌కమ్. ఇట్స్ నెవర్. సవాళ్లు లేదా సమస్యలు అనేవి మీరు అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నప్పుడు మాత్రమే ఇవ్వబడతాయి. మీ శక్తికి మించిన సవాళ్లు లేదా సమస్యలు ఇవ్వబడవు. ఎప్పటికీ ఇవ్వబడవు. ఈ సెంటెన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ భలే గుర్తు చెప్తున్నారు. మనకేదైనా ఒక సమస్య కానీ, ఛాలెంజ్ కానీ వచ్చింది అంటే, దాని నుంచి ఓవర్‌కమ్ అయ్యే అంత ఎనర్జీ మనలో ఉంది కాబట్టి ఇచ్చారు అని చెప్తున్నారనమాట. యూ హావ్ సెట్ ద ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ ద హోప్ దట్ యూ కెన్ సాల్వ్ దెమ్. సవాళ్లు లేదా సమస్యలను పరిష్కరించుకోగలం అనే నమ్మకంతో వాటిని మీరు ఎంచుకుంటున్నారు. మీకు పరిష్కరించే సామర్థ్యం లేనప్పుడు ఆ సమస్య లేదా సవాళ్లు లేదా ఆటంకాలు ఇవ్వబడవు. సో, మనం ఏదైతే చక్కగా చేయగలము, ఆ సమస్యలని నుంచి బయటికి రాగలము, ఆ ఎనర్జీ మనలో ఉంది అన్నప్పుడు మాత్రమే అది మనకిస్తారు అని చెప్పి చెప్తుందనమాట. దీంతో ఈ పాశుపతాస్త్రం అనే చాప్టర్ అయింది. మళ్ళీ రేపు కలుద్దాం.